తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ చంద్రమౌళి వెంకటేష్ శర్మ గురూజీ మనతో పాటు ఉన్నారండి. వారు ఒక గురుస్వామిగా మనందరికీ సుపరిచితులే. అయ్యప్ప స్వామి గురించి ఎన్ని విషయాలు మనకి చాలా కూలంకషంగా తెలియజేస్తారు. స్వామి నమస్కారం. నమస్కారం తల్లి, నమస్కారం. స్వామి, విదేశాల్లో అయ్యప్ప దేవాలయం లేని వాళ్ళు, మరి వారు దీక్ష తీసుకోవాలనుకుంటున్నారు. చాలా మంది మన తెలుగు వాళ్ళు కావచ్చు, హిందువులు ఆసక్తి చూపిస్తూ ఉన్నారు. మేము దీక్ష తీసుకోవాలండి, మాల వేసుకోవాలనుకుంటున్నాం, కానీ మాకు అవకాశం లేదు, ఏం చేయమంటారని అడుగుతున్నాం. మీ పరిధి తక్కువ. ఏ దేశంలో లేదు ఈరోజు అయ్యప్ప దేవాలయం. అవునా? ఏ దేశంలో లేదు. మా అబ్బాయి ఇప్పుడు న్యూజెర్సీలో ఉన్నటువంటి ఒక అయ్యప్ప దేవాలయంలోని సాయి తీర్థపీఠం అని చెప్పి రఘుశంకర మంచి గారు నడుపుతున్నటువంటి దేవాలయంలో అయ్యప్ప స్వామి ఉంది. ఒక్క వాషింగ్టన్ డీసీలో శబరిమల ఇలాగే శివ విష్ణు టెంపుల్ అని చెప్పేసి 18 అమ్మడితో పాటు 48 మైళ్ళు బదులు ఒక 5-6 మైళ్ళు నడిచేటట్టుగా శబరిమల వనయాత్ర అంతా కూడా సృష్టించి పెట్టారు. ఆ సేతు హిమాచలమే కాకుండా దేశ విదేశాల్లో అవుట్ ఆఫ్ మన భారతదేశం ఒక 230 దేవాలయాలు వివిధ దేశాల్లో ఉన్నాయి. ఒకవేళ లేని ప్రదేశమే లేదండి. అంతేనా? ఉంది, అన్ని చోట వ్యాపించేశాడు అయ్యప్ప. అరౌండ్ ఒక 50-100 మైల్స్ దూరంలో ఉన్నాయండి. సెర్చ్ చేసుకోండి. ప్రతి కంట్రీ మీరు కొట్టండి. సిడ్నీ కొట్టండి, మెల్బోర్న్ కొట్టండి, ఇంకో చోట కొట్టండి, ఆస్ట్రేలియాలో, సింగపూర్ కొట్టండి, మలేషియాలో కొట్టండి, యుఎస్ఏలో ఉన్న ప్రతి దేవాలయంలోనూ అయ్యప్ప దేవాలయం ఉంది. కెనడాలో ఉంది, యూకేలో ఉంది, స్విట్జర్లాండ్లో ఉంది, పోలాండ్లో ఉంది. ఏ దేశంలో లేదు చెప్పండి. యూకేలో అయితే లండన్ అయ్యప్ప స్వామి టెంపుల్ని చాలా గొప్పగా చేస్తున్నారు. ఇవన్నీ అక్కడ ఉన్నది ఏమంటే ఒకటే దేవాలయంగా ఉండదు, మల్టీ టెంపుల్స్గా ఉండి అందులో అయ్యప్ప స్వామిని కూడా పెట్టుంటారు. కాబట్టి చాలామంది ఇప్పుడు వర్జీనియా నుంచి ఒక టీమ్ ఆఫ్ పీపుల్ ఇప్పుడు మాల్లో ఉన్నారు. నన్ను అడుగుతారు, దీక్షలో మాట్లాడుతుంటారు. నేను వాళ్ళతో ఒక యాత్ర కూడా వస్తుంటాను. 50-60 మంది. ఇప్పటికీ చలికాలం చన్నీటి స్నానం చేసి 48 రోజులు వ్రతం చేస్తూ ఉంటున్నారు. విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు వీరు దీక్ష తీసుకోవాలనుకుంటున్నారు. అమ్మగారు అడిగిన ప్రశ్నకు మీకు ఒక సమాధానం ఇస్తున్నాను. మీరేం చింతించక్కర్లేదు. ఇది నియర్ బైలో జస్ట్ గూగుల్ సెర్చ్ చేయండి, అయ్యప్ప సమాజం అని చెప్పేసి మీ కంట్రీ పేరు కొట్టండి. ఏ డెస్టినీలో ఉన్నారు, ఏ యొక్క జిల్లాలో ఉన్నారో వాళ్ళు దొరుకుతారు, లేదా ఆన్లైన్లో మీకు సపోర్ట్ చేస్తారు. ఇక్కడ ఇంకొక విషయం ఏమంటే అండి, మనం ఇక్కడ సపోర్ట్ తక్కువ చేస్తామో ఏమో తెలియదు, కానీ విదేశాల్లో ఉంటే మన దేశం వాళ్ళు ఎవరైనా అడుగుతున్నారంటే అదేదో ఒక తెలియని ఒక అనుభూతితో వాళ్ళకి కంప్లీట్ సర్వీస్ ఇచ్చేంత గొప్ప మనస్తత్వంతోనే మన భారతీయులు విదేశాల్లో ఉన్నారు. చాలా చక్కగా చేస్తున్నారు. ఒక్క శబరిమలైకి మాత్రమే సుమారుగా 2-3 లక్షల మంది విదేశీయులు వచ్చి దర్శనం చేసుకొని పోతున్నారు. వీళ్ళని చూసి కొంత పాశ్చాత్యులు కూడా దీక్ష తీసుకొని శబరిమలకి వస్తున్నారు. లాస్ట్ ఇయర్ చూస్తారు కదా, 140 మంది రష్యన్స్ వచ్చి దర్శనం చేసుకున్నారు. ఎంత సంతోషం అనిపించింది. వాళ్ళు కూడా చక్కగా దీక్షలో ఉంటున్నారు. దీక్షలో ఉండి దీక్ష నియమాలు పాటిస్తూ బ్లాక్ డ్రెస్ వేసుకుంటూ ఇంకా టెక్నాలజీని బాగా వాడుకున్న వాళ్ళందరూ. అవును, అలాంటి వాళ్ళు అలా నడుచుకుంటూ వెళ్ళి దర్శనం చేసుకుంటారు. చాలా గొప్పగా ఉంటుంది. విదేశాల్లో ఉన్న వాళ్ళు చాలా గొప్ప. ఇంకా మనం అయ్యప్ప భక్తి అనుకున్నాం. ఇస్కాన్, స్వామినారాయణ టెంపుల్స్ విపరీతమైనటువంటి భక్తులు ఉన్నారండి. మా అబ్బాయి చెప్తుంటారు కదా, అక్కడ అర్చకుడుగా ఉంటున్నాను, చాలా గొప్పగా చేస్తారు నాన్న, అక్కడ విశేషంగా చేస్తారు. ఇంకా భక్తి సరెండర్గా అందరూ 1-to-1 కలుస్తారు. ఒక పండగ వాతావరణం ఉంటుందని చెప్తుంటాడు మా అబ్బాయి కూడా. చాలా గొప్పగా చేస్తారు అక్కడ దీక్ష. అలాగే గల్ఫ్ దేశాల్లో ఉన్న వాళ్ళు, గల్ఫ్ దేశాల్లో ఎక్కువ మంది ఉన్నారండి. కేరళియన్స్, మలయాళీస్ అంతా కూడా అయ్యప్ప అసోసియేషన్స్, దుబాయ్ అయ్యప్ప అసోసియేషన్, చాలా మంది ఇండియా నుంచి వెళ్ళి అక్కడ పూజలు కూడా చేస్తున్నారు. మనం అనుకుంటున్నాం అరబ్ కంట్రీస్లో అంతా పూజ జరగట్లేదు, ఏం అలౌ చేయరని. చాలా గొప్పగా అక్కడ రాజులంతా వీళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళు కూడా వీళ్ళతో పాటు వచ్చి సమబంతి భోజనం కూడా చేస్తున్నారు. ఇవన్నీ ఆహ్వానించదగ్గ విషయం, చాలా గొప్ప విషయాలు కూడా. మనం ఇంకా విస్తరిస్తున్నందుకు సంతోషించాలి. ఎస్ కొన్ని దేవాలయాలు వాళ్ళ మతస్థులు ఇటుపక్క యుఎస్లో కానీ యూకేలో కానీ కొన్ని చర్చిలు కొన్ని డెవలప్మెంట్ లేక ఫండ్స్ లేకుండా ఉన్నాయి చూసారా. ఆ దేవాలయాలన్నీ కూడా హిందూ దేవాలయాలు హ్యాండ్ ఓవర్ చేసుకొని దాన్ని హిందూ దేవాలయంగా కూడా మార్చినటువంటి కొన్ని దేవాలయాలు గూగుల్లో నేను చూసాను మొన్న. అలాగే ఇప్పుడు కేరళ శబరిమల విషయానికి వస్తే ఎలా అంటే ఎప్పుడెప్పుడు ఆలయం తెరిచి ఉంటుందండి? ఈ వివరాలు ఎలా తెలుసు? 125 రోజులు గుడి తెరిచి ఉంటుందండి. హోల్ ద ఇయర్. మకర సంక్రాంతి, కార్తీక మకర సంక్రమణలో 65 రోజులు తెరిచి ఉంటుంది. అయ్యప్ప స్వామి వారి పుట్టినరోజు విషు సందర్భంలోనూ ఉత్తర నక్షత్రం రోజు ఒక 20 రోజులు తెరిచి ఉంటుంది. ప్రతి నెల 5 రోజులు తెరుస్తుంది. TDB ట్రువాన్కోర్ దేవస్వం బోర్డు, ఇక్కడ చూడండి, దిస్ కాల్
టీడీబీ అంటారు, తిరువాంకూర్ దేవస్థానం బోర్డు సైట్లోనూ, వాళ్ళ ఫేస్బుక్లోనూ, వాళ్ళ యూట్యూబ్లోనూ అన్ని డేట్స్ అన్నీ కూడా చెప్తుంటారు. ప్రతి గురుస్వామికి కూడా ఏ డేట్ నాడు తెరుస్తారు, ఏ డేట్ నాడు మూస్తారని చెప్పి తెలిసి ఉంటుంది. ప్రతి నెల 5 రోజులు గుడి తెరిచి ఉంటుంది. శరణమయ్యప్ప. మాల వేసుకున్న వాళ్ళు కాకుండా సివిల్లో వెళ్ళేవారు ఏమైనా నియమాలు పాటించాలా అండి? శబరియాత్రకు వెళ్తున్నాం కదా, ఆ వెళ్ళిన సమయంలో కాస్త ఒక వారం రోజుల ముందు ప్రిపేర్ అవ్వండి మిమ్మల్ని మీరు. మనం స్వామివారి దర్శనానికి వెళ్తున్నామని ఆ దారిలో పోతూ సిగరెట్ తాగుతూ ఆల్కహాల్ తీసుకుంటూ చేయకుండా యాత్రకు వెళ్తున్నారు. యాత్రకు పోయే వాళ్ళు యాత్రగానే చూడండి, దాన్ని పవిత్ర స్థలంగా మీరు పోయి అపవిత్రం చేయకండి, అంతే. ఇంకొక సూచన, మీ అమ్మారు అడిగిన ప్రశ్నకు నాకు కొంచెం కనెక్ట్ అయింది. చాలామంది అక్కడ వెళ్ళేటప్పుడు షార్ట్స్ వేసుకొని శబరిమలకి వెళ్తుంటారు. నడవడానికి షార్ట్స్ వాడండి, బనియన్లు షార్ట్స్ అంతా. స్వామిని చూడడానికి వెళ్ళినప్పుడు హైందవ సంప్రదాయంగా వెళ్ళండి. మీ ఊర్లో మీ ఆవిడతోనూ ఇంకా మీ కుటుంబంతో వెళ్ళేటప్పుడు షార్ట్స్ బనియన్తో మీరు దర్శనం చేసుకుంటారా? చేసుకోరు కదా. ఇక్కడ మాత్రం చాలా గొప్పగా ఉంటారు, అక్కడ మాత్రం అలా ఉంటారా? అంటే మేము వనయాత్ర చేసి అలాగే వెళ్ళిపోయామండి. అక్కడికి వెళ్ళగానే ఒక లుంగి సైడ్ బ్యాగ్ ఉంటుంది కదా, లుంగి కట్టేసుకొని పైన అంగవస్త్రం వేసుకొని వెళ్ళి దర్శనం చేసుకోండి. ఇదొకటి పాటించండి. శరణమయ్యప్ప. ఇక అక్కడ విషయాలు పూర్తిగా తెలియచేయండి. యాత్ర ఇక్కడి నుంచి ప్రారంభించితే గనక ఇరుముడి కట్టుకుని బయలుదేరతారు. ఎక్కడ ఇవన్నీ చేసుకోవాలి? మాల వేసుకున్న చోటైనా ఎలా వివరించండి. అంటే మాల వేసుకున్న తర్వాత నా యొక్క ఆఖరి మజిలీ స్టార్ట్ అయిందండి. నేను శబరి యాత్రకు వెళ్ళాలి. నేను ఎక్కడ మాల వేసుకున్నానో అక్కడే ఇరుముడి కట్టుకోవాలా? నేను ఇక్కడ మాల వేసుకుని నేను వేరే ఊర్లో ఉంటాను, మా అమ్మ నాన్న అక్కడ ఉంటాను, నేను అక్కడి నుంచి స్టార్ట్ చేయొచ్చా అంటే అది మీ యొక్క వసతి. కానీ గురువుగారిని ఎంచుకున్నప్పుడు ఆ గురువుగారి ద్వారా వెళ్తే బాగుంటుంది అనేది ఒక లెక్క. సరే, నేను ఇరుముడి కట్టేసుకున్నాను. ఇరుముడి కట్టడానికి ముందు రోజు గురుగారి దగ్గరికి వెళ్ళి, గురుగారు నేను దీక్ష తీసుకోవాలనుకుంటున్నాను, నేను ఇరుముడి కట్టుకోవాలనుకుంటున్నాను, నా యాత్ర ఇది, నా టికెట్స్ ఇలా అయింది, నేను వెళ్తాను. ఆ గురువుగారు వీలుంటే వస్తారు, లేకపోతే ఏమైనా సీనియర్స్ పంపిస్తారు. మీకే అనుభవం ఉండిందంటే ఈరోజు ChatGPT, గూగుల్ అన్నీ ఉన్నాయి కదా, వరుసగా వెళ్ళండి, చక్కగా అన్నీ చూసుకోవచ్చు. రిచువల్ దర్శనం అక్కడ ఆన్లైన్లో ఉంటుంది, దాన్ని బుక్ చేసేసుకోవడం ఇదొకటి. ఫస్ట్ గురుగారి దగ్గరికి ముందు రోజు వెళ్తే వారు పూజ సామాగ్రిలన్నీ ఇవన్నీ తెచ్చుకొని ఉంటారు. ఇప్పుడంతా గ్రైండింగ్ మిషన్ వేసి కొబ్బరికాయలు రుబ్బేస్తున్నారు. అప్పుడంతా కాదు. కొబ్బరికాయ ఇచ్చిన తర్వాత స్వామి శరణం అయ్యప్ప శరణం, అయ్యప్ప శరణం స్వామి శరణం చెప్పి ఆ కొబ్బరికాయలంతా నూరాలి. ముందు రోజు రాత్రి నూరి 6 కొబ్బరికాయలు నూరి గురుగారికి ఇవ్వాలి. గురుగారు ఒక పెద్ద కొబ్బరికాయని ఎలా దాంట్లో ఉన్న హోల్ తీసి వాటర్ అంతా తీసేసి బోల్చి పెడతారు కింద. మీరు మరుసటి రోజు ఆ నెయ్యి నింపేటప్పుడు ఆ నెయ్యి ఫంగల్ రాకుండా, తడి ఉంటే ఫంగల్ వస్తుంది, దాన్ని తీసేసి మరుసటి రోజు గురుగారు దానికి ధూప పొగ వేసి మీకు నెయ్యి ఇస్తారు. ఇరుముడి, ఈ ఇరుముడి అనేటప్పటికీ అందులో 6 కొబ్బరికాయలు, ఒక 2 బ్లౌజ్ పెట్టు, పూజ సామాగ్రిలు అన్నీ ఉంటుంది. ఏదో గురుగారికి చెప్పండి, గురుగారు చేసుకుంటారు. ఒక భాగంలో ఇరుముడి అంటే 2 ముడులు, ఒక దాంట్లో స్వామివారి అభిషేక వస్తువులు, ఒక దాంట్లో అమ్మవారి వస్తువులు, బియ్యం. ఈ భక్తులందరూ కానుకలు వేస్తారు చూస్తారా, ఆ కానుకలంతా మేము ఏం చేయాలి గురుగారు, మీరు దారి ఖర్చుకు పెట్టుకోవచ్చా, లేదా మేమన్నా మా గుడికి దక్షిణ కింద ఇవ్వచ్చా అంటే అది ఎవరి సొమ్ము? అది ఇరుముడిని వేసేస్తే అది దేవుడి సొమ్ము. శివసొత్తు కులనాశనం, విష్ణు సొత్తు వంశనాశనం, శివ విష్ణు సుతుని సొత్తు సర్వం నాశనం. నాకు పెళ్లి కావాలి, బియ్యంతో పాటు డబ్బులు, నాకు ఆరోగ్యం బాగుండాలి, బియ్యంతో పాటు డబ్బులు, నాకు ఉద్యోగం రావాలి, ఇవన్నీ మొక్కులు కదా, భక్తులు వేసిన మొక్కులు కదా. ఈ మొక్కులకి మీకేం అధికారం ఉంది? ఆ మొక్కుని ఇరుముడిగా తీసుకుపోయి ఈ మెట్లకి, ఈ గర్భాలయానికిను ఈ ముఖమండపానికి మధ్యలో ఒక హుండీ ఉంటుంది, అందులో వేసేస్తే అది కిందికి వెళ్ళిపోతుంది. అందులో పోయి మొక్కులు తీర్చేసేయాలి. మీరు వచ్చేలోపు వాళ్ళకి అనుగ్రహం అంతా వచ్చేస్తుంది. మొక్కు వేస్తేనే అనుగ్రహం ఇస్తారంటే కాదు, ఆయన అందరికీ అనుగ్రహం ఇస్తూ ఉంటాడు, కాస్త ఎక్కువ వస్తుంది అంతే. ఆ ఇరుముడిలో అక్కడ తీసుకున్న నెయ్యి నింపిన తర్వాత 5 కొబ్బరికాయలు మీ దగ్గర ఉంటుంది. 6 కొబ్బరికాయ మీ ఇంటి ముందర కొబ్బరికాయ కొట్టేసి, హే వనరక్షక దేవత, నేను ఇరుముడి కట్టుకొని స్వామివారి దగ్గరికి వెళ్తున్నాను, నా కుటుంబాన్ని రక్షించండి అని అక్కడ కొబ్బరికాయ కొట్టి బయలుదేరాలి. ఈ వనరక్షకుడు మిమ్మల్ని కాపాడుతుంటాడు. అక్కడ అఖండ జ్యోతి వెలుగుతూ ఉంటుంది, ఇంట్లో కానీ దేవాలయంలో కానీ. అక్కడ అయిన తర్వాత వనయాత్రకు వెళ్తాం, శబరిమలకి వెళ్తాం. వెళ్ళిన తర్వాత అక్కడ ఎరిమేలి పెట్టేంత తులిన తర్వాత మొదటి యాత్ర స్టార్ట్ అవుతుంది. ఆ మజిలి వనంలో మొదటి యాత్ర ఎరుమేలి, ఎరుమై కొల్లి అంటే మగిషి అనే రాక్షసిని సంహరించినటువంటి ఒక స్థలానికి పేరు ఎరుమేలి, ఎరుమై కొల్లి అంటారు. అక్కడి నుంచి పేరూరు తోడు, కాళికట్టి ఆశ్రమం, అழுదా నది, అழுదా నదిలో స్నానం చేసి 2 రాళ్ళు తీసుకొని కల్ ఇడుం కుండ్రు అంటే మగిషి అనే రాక్షసిని సంహరించినప్పుడు స్వామివారు చెప్పినటువంటి రాయి వేయండ్రా అని చెప్పి ఆ 2 రాళ్ళు వేయడం, కల్ ఇడుం కుండ్రు. ఇంజిప్పార కోట, అక్కడి నుంచి కరీలాన్ తోడు, కరిమల ఏట్రం, కరిమల ఎరక్కం, పెరియాన వట్టం, చెరియాన వట్టం, పంబా నది, పంబా స్నానం, పంబా సద్ది, అక్కడ ఇరుముడి ఇప్తారు. అందులో నుంచి ఇరుముడిలో 5 కొబ్బరికాయలు ఉన్నాయి కదా, 1 కొబ్బరికాయ అక్కడ కొట్టేసాం, ఇంకా 5 కొబ్బరికాయలు ఉన్నాయి కదా, అందులో నుంచి గురుగారు 3 కొబ్బరికాయలు ఇప్పిస్తారు.
ఒక నెయ్యి కొబ్బరికాయ ఇంకో కొబ్బరికాయ అందులోనే ఉంటుంది. మళ్ళీ ఇరుముడి కట్టేసి సైడ్ బ్యాగ్లో పెట్టుకుంటారా నాన్న అని చెప్పి ఇచ్చేస్తారు. అక్కడ నుంచి కన్నిమూల గణపతి, అక్కడ ఒక కొబ్బరికాయ కొట్టాలి. శ్రీరామపాదం అయిన తర్వాత పందల రాజా, అప్పాచి మేడు, ఒక ఉండలు బియ్యపు ఉండలన్నీ అక్కడ వేస్తారనమాట. ఈ దీక్షలో పరోపకారార్థం పశుపక్షాదులకి ఆహారం ఇచ్చేది అప్పాచి మేడు అంటారు. అక్కడ నుంచి శబరిపీఠం, శబరిమాత జపం చేసినటువంటి ఒక పూజ. శరణ్ కుత్తి, ఆ యొక్క కన్యస్వాములందరూ సరళాన్ని గుచ్చే ఒక ప్లేస్. అక్కడి నుంచి దివ్య సన్నిధానం. ఇలా ఇక్కడ ఇదే అనుకోండి, ఇది పంబ, శబరిపీఠం, శరంగుత్తి, ఇలా వచ్చి ఇక్కడికి వచ్చేగానే ఆ స్వామివారి యొక్క షెడ్ కనబడుతుంది, పెద్ద షెడ్ కనబడుతుంది, లక్షల మంది వెళ్తున్నటువంటిది. ఇక్కడికి వచ్చి ఆ షెడ్ ఇక్కడ డైవర్ట్ అవుతుంది. దీని కింద ఒక మెట్లు ఉంటుంది, మళ్ళీ ఇక్కడ ఒక 20 మెట్లు ఉంటుంది. ఈ మెట్లు ఎక్కిన తర్వాత ఈ ప్లేస్కి వచ్చేస్తాం. ఈ ప్లేస్ అనేది ఇక్కడ వచ్చేసి స్వామివారి స్థల వృక్షం ఉంటుంది. ఇక్కడ మొదటి కొన్ని ఏళ్ళుగా ఉన్నటువంటి ఆ స్థల వృక్షం ఉంటుంది. ఇక్కడ అగ్నిగుండం ఉంటుంది. ఈ స్థల వృక్షానికి ఇటుపక్క అటుపక్క దారి ఉంటుంది. బార్కెడ్ వేసి ఉంటారు. ఇక్కడ కొబ్బరికాయ కొట్టాలి, రెండో కొబ్బరికాయ ఇక్కడ కొట్టాలి. శబరిపీఠం దగ్గర ఒక కొబ్బరికాయ కొట్టాలి, మూడో కొబ్బరికాయ ఇక్కడ కొట్టాలి. 3 కొబ్బరికాయలు అయిపోయింది. అయిన తర్వాత ఒక్కొక్క మెట్టు, కరుపస్వామి, కడత స్వామి, కొచ్చు కడత స్వామి అంటారు. ఒక్కొక్క మెట్టు ఎక్కి దర్శనం చేసుకొని ఇమీడియట్గా ఇక్కడ ఫ్లైఓవర్ ఉంటుంది. ఈ ఫ్లైఓవర్ మొదలుగా ఇలా వచ్చి ఈ ముఖ మండపానికి ఇక్కడ ఈ ప్రాంతంలో ఇలా దిగుతారు. దిగిన తర్వాత ఈ మధ్యలోకి వచ్చి దర్శనం చేసుకుంటారు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడి యొక్క 40 రోజులు చేసిన పూర్ణాహుతి. స్వామి వచ్చేసానయ్యా, నీ యొక్క దివ్యమంగళ రూపాన్ని చూడడానికి వచ్చేసానని వాడు ఇలా చూస్తూ ఉండేలోపు పోలీస్ అయిపోయిన లాగే అవతల పడేస్తాడు. అయ్యా బాబోయ్, మా ఆవిడ ఎన్నో కోరికలు చెప్పింది, మా తండ్రి గారి కోరికలు చెప్పాను, మా అమ్మగారు చేరిపో, ఒక్కటి కూడా నేను అడగలేదే. మళ్ళీ వీడు పరిగెత్తుకుని దూరి మళ్ళీ ఇంకో దర్శనానికి వస్తాడు. మళ్ళీ చూస్తాడు, మళ్ళీ అడగలేడు. మళ్ళీ చూడాలనుకుంటాడు, మళ్ళీ అడగడు. ఇది ఏంటి, ఇది నా పరిస్థితి అంటే అక్కడ ఉన్న గొప్ప సత్యం ఏమంటే, ఆ ఇరుముడి తీసుకొని పావనమైనటువంటి మొదటి మెట్టు మీద అడుగు పెట్టగానే మన కోరికలన్నింటినీ తీర్చి ఇంటికి పంపించేసి ఒక్కొక్క మెట్టు చెప్తూ ఉండగానే ఆయనలో మన నోటిలో ఎంగిలి కారేది కూడా తెలియకుండా ఒక ట్రాన్స్లోకి తీసుకెళ్ళిపోతాడు. చిన్న బుజ్జోడు అంతే, జస్ట్ ఒక ఫీట్ బాగుంటాడేమో అంతే. ఆ స్వామి ఆ బుగ్గలన్నీ అందుకొని ఎలా చూసుకొని ఆ దివ్యమంగళ రూపం ఉంటుంది చూసారా, అసలు ఎంత అద్భుతంగా ఉంటుందంటే అలా చూస్తూ ఉండేటప్పుడు ఒకసారి నెయ్యి అభిషేకం అవుతుంది, ఒకసారి పుష్పాభిషేకం అవుతుంది, ఒకసారి పాలాభిషేకం అవుతుంది. మనం ఏ అభిషేకం చూస్తున్నాం అది లేదు. ఆ స్వామివారి దర్శనం చేసుకుని ఎలా వచ్చేస్తే చాలు, మనం పడ్డ కష్టాలన్నింటికీ నాకు విముక్తి. అంత అద్భుతమైనటువంటి దర్శనం. భూలోక స్వర్గం అండి యొక్క దేవాలయం. అది పుట్టినందుకు ఒకసారైనా శబరిమలకు వెళ్ళాలండి. అది వెళ్తేనే తెలుసా అనుభూతి. ఆ దివ్యమంగళ రూపంలో చూస్తే అది వచ్చి మ్యాగ్నెట్, మనమంతా ఇనుము. అలా చుట్టకనే చపక్కన లాగేసుకుంటాడు. ఆ పవర్లో కనెక్ట్ అవ్వాలి. 1 to 1 అంటారు చూసారు, ఆ 1 to 1 కనెక్టింగ్ అక్కడ కనెక్ట్ అవుతుంది. ఇక్కడ నుంచి వచ్చేస్తారు. ఇక్కడ కన్నిమూలగా ఇక్కడ గణపతి ఉంటారు, ఇక్కడ నాగరాజు ఉంటారు. అలా వెళితే ఇక్కడ అమ్మవారు మాళిగేపురత్తమ్మ అమ్మవారు ఉంటారు. ఇక్కడికి వెళ్ళి ఆ ఇరుముడి ఉంటుంటిదంతా కూడాను కొబ్బరికాయ ఒకటి ఉంటుంది, అలా దొల్లించడం అమ్మవారికి ఇదంతా. ఇప్పుడు ఇంకొక నెయ్యి ఉంది కదా, ఆ దొల్లించడానికంటే ముందు ఒక నెయ్యి టెంకాయ ఉంది కదా. ఈ నెయ్యి ఏంటి, కొబ్బరికాయ ఏంటి? కొబ్బరికాయ అంటే దేహం. ఈ దేహంలో ఆత్మ అనే నెయ్యిని పోస్తున్నాం, భక్తి అనే బెరడాతో మూసేస్తున్నాం. బాగా గుర్తుపెట్టుకోండి, దేహం, ఆత్మ, భక్తి అనే బెరడాతో మూసేస్తున్నాం. నెయ్యి పోసిన తర్వాత క్లోజ్ చేసేస్తున్నాం. మోసుకొని వెళ్ళి తీసుకొస్తున్నాం. ఆ నెయ్యి అలా పలగొట్టి స్వామికి అభిషేకం చేస్తున్నాం, పరమాత్మకు అంకితం ఇస్తున్నాం. దేహం, ఆత్మ, పరమాత్మకి ఇచ్చేస్తున్నాం. ఇప్పుడు ఈ కొబ్బరికాయ కొట్టేతారు కదా, అప్పుడు అది కాష్టమీలోకి వెళ్ళాలి. శరీరం కూడా వెళ్ళిపోయింది కాబట్టి ఈ 18 ఎదురుగుండా ప్యారలల్గా ఇక్కడ అగ్నిగుండం ఉంటుంది. ఈ అగ్నిగుండంలో తీసుకొచ్చి అది వేసేసేయాలి ఆ కొబ్బరి చిప్పల్ని. దాని తర్వాత మన చేతిలో ఇంకొక కొబ్బరికాయ ఉంది, బ్లౌజ్ బిట్ ఉంది, అమ్మవారు వస్తుంది. అవన్నీ కూడా అక్కడ తీసుకుపోయి అమ్మవారి దగ్గర దొల్లించి కొబ్బరికాయ అక్కడ వదిలేసి. ఎందుకు దొల్లించాలి? అమ్మవారు ఈ ముక్కంటి వాడు 3 కొబ్బరికాయలు, దానికి జుట్టు ఉండదు కదా, శివుని ముందర అమ్మవారి ముందర శివుని పడగొట్టకూడదు కాబట్టి దొల్లించి వదిలేయాలి. అది కూడా ఎలా ఉంటుందంటే యూ షేప్ బెండ్, ఇలా అవుతుంది బెండ్. ఇలా పెట్టుకుని దొల్లించుకుంటూ ఈశాన్యంలో వదలాలి. ఎప్పుడైతే బెండ్ అవుతామో నా అహమంతా వదిలేశాను అని చెప్పి ఇక్కడ బెండ్ అవ్వడం, ఇక్కడ దొల్లించి వచ్చేసేయడం. ఇక్కడ ఇంకొక మెసేజ్ వస్తుంది. 18వ పడి ఇవ్వగానే ఈ ముఖ మండపం దగ్గర తత్వమసి అని ఒకటి రాసి ఉంటుంది. తత్వమసి, నువ్వు దేన్నైతే చూడాలనుకొని వచ్చావో, దేన్నైతే నువ్వు పొందాలనుకుంటున్నావో అది నీలోనే ఉంది, చూసుకో. తత్ త్వం అసి, నేనే నువ్వు, నువ్వే నేను.
అని చెప్పి ఆ పరమాత్మలో ఆ నెయ్యి ఆత్మ పరమాత్మలో కలిసి ఒక అద్భుతమైనటువంటి ఆ పూర్ణాహుతియే తత్వమసి. ఆ తత్వమసిని ఇక్కడ రాసి ఉంటుంది, దాన్ని చూసుకుంటారు. చక్కగా వెళ్ళి అవి తీసుకున్న తర్వాత ఆ బియ్యం అంతా కూడా అన్నదానం ఆఫరింగ్ వేసేసి అక్కడ మనం భిక్ష చేసి కొంత బియ్యం ఒక పిడికడ ఉంటుంది, ఆ బియ్యాన్ని తీసుకుని వచ్చి స్వామి నేను పంబలో మాలెప్పేస్తాను, నేను తిరుపతిలో మాలెప్పేస్తాను, పళనిలో మాలెప్పేస్తాను, అక్కడ వనరక్షక దేవత అక్కడ వెయిట్ చేస్తుంది, నువ్వు ఎలా వెళ్ళావో అలా తిరిగి వస్తావని. నువ్వు ఎప్పగా పోయి బోడిగుండుతో వస్తే ఎలా ఒప్పుకుంటాడు? ఆ ఇంటికి ఆ బియ్యాన్ని తీసుకొని రావాలి. వచ్చిన తర్వాత ఇంట్లో ఉన్నటువంటి బియ్యంలో కాస్త కలిపేయాలి, ఇంకా కొంచెం బియ్యం యాడ్ చేసుకొని ఇది పొంగల్లాగా వండి చక్కెర పొంగలో లేకపోతే తీపి ప్రసాదం పరమాన్నం పిలిచి 10 మందిని పిలిచి భోజనం పెట్టడము ప్రసాదం పెట్టడం అంత అయిన తర్వాత మీరు మీ కుటుంబ సభ్యులందరూ ఏదో ఒక తీర్థాటనకు వెళ్ళి దర్శనం చేసుకొని అవకాశం ఉంటే గుండు కొట్టుకోవడం, లేకపోతే రెగ్యులర్గా ఉండి మీకు చురకాలంతా కూడా రెడీగా చేసుకొని నిత్య జీవితంలోకి రావాలి. భగవంతుడా నన్ను క్షేమంగా తీసుకుపోయి క్షేమంగా తీసుకొచ్చిన మీకు నేను కృతజ్ఞతగా ఉన్నాను. మాల ఎక్కడైతే వేసుకున్నామో అక్కడే తీయాలి, మళ్ళీ వచ్చి ఎవరి దగ్గర వేసుకున్నామో వాళ్ళ దగ్గరే తీయాలి. నేను మాల వేసుకున్నానండి, మా అమ్మగారి దగ్గర ఇరుముడి తీసుకుంటానండి, మాల ఇస్తానండి అంటే అమ్మను గురువుగా దింపుతారా? మాతా పితా గురు అన్నారు. మాత మొదటిది, ఆ ఫస్ట్ దైవం. ఆ దైవంగా ఉన్నటువంటి అమ్మను తీసుకొచ్చి గురుస్థానానికి దింపొచ్చా 3వ స్థానానికి. కాబట్టి ఎవరి దగ్గర మాల వేసుకున్నామో వాళ్ళ దగ్గర మాల విసర్జన మంత్రం చెప్పి మాల వేసుకునే మంత్రం చెప్పి వేసుకున్న తర్వాతనే మాల వేసుకోవాలి, ఇప్పాలి. అదే ఒక పద్ధతి. అప్పుడే పూర్ణాహతి ఉంటుంది. తప్పు చేయకండి. మిడిమిడి జ్ఞానంతో నేను మా అమ్మతో తీసుకోవాలి. అమ్మ దైవం అండి, అమ్మను గురుస్థానానికి దింపకండి. ఆ యొక్క మీ మిడి జ్ఞానంతో ఇతరుని ఇన్ఫ్లుయెన్స్ చేయకండి. శరణమయ్యప్ప. చాలా సంతోషం స్వామి. శరణమయ్యప్ప. శరణమయ్యప్ప అమ్మ.